డార్క్ సైడ్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్. పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. అసలు పారామెడికల్ కోర్సెస్ లోపల ఎట్లాంటి థింగ్స్ ఉంటాయి అంటే మనం ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ తోటి పోతాం, రియాలిటీ అనేది ఎట్లా ఉంటుంది అనేది నేను ఈ వీడియో లోపల చెప్తా. ఆ డార్క్ రియాలిటీని మనం ఎట్లా చేంజ్ చేయాలనేది కూడా డీటెయిల్గా చెప్తా. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం పారామెడికల్ కోర్సెస్ సంబంధించి. బైపీసీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ అయితే ఫర్దర్గా చాలా చేసుకుంటూ ఉంటాం. ప్రీవియస్ కూడా మస్తు వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఎట్లాంటి థింగ్స్ ఉంటాయి, మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకేనా. ఇంటర్ బైపీసీ అయిపోయిన తర్వాత మనకి ఏం నోటిఫికేషన్స్ వస్తే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ కోర్సెస్ ఎట్లా ఉంటాయని చెప్పి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్ ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో పారామెడికల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక రియాలిటీ అనేది నేను డీటెయిల్గా ఈ వీడియో లోపల చెప్తా. సో ఎవరైతే పారామెడికల్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి, ఓకేనా. సో ఎవరు కూడా చెప్పరు మనకి పారామెడికల్ లోపల చేద్దాం అనుకున్న వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్తో జాయిన్ అవుతూ ఉంటారు అన్నట్టు. అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ కోర్సెస్ని చూస్ చేసుకుంటారు. సో ఒక పారామెడికల్ లోపల జాయిన్ అయిన క్యాండిడేట్ ఎట్లా జాయిన్ అవుతాడు కదా అంటే ఎవరో చెప్పడం వల్ల, ఓకేనా. సో ఎక్కడో వినడం వల్ల జాయిన్ అవుతాడు అన్నట్టు. సో ఎట్లా ఉంటుంది కదా అంటే చెప్పడం ఎట్లా చెప్తారు కదా అంటే, సో ఈ కోర్సెస్ బాగుంటాయి అని చెప్పి ఎవరో చెప్పడం వల్లనో, లేకపోతే ఈ కోర్స్ చేస్తే తొందరగా జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పడం వల్లనో, యాజ్ కంపేర్ టు ఫార్మసీ డిగ్రీ ఈ కోర్సెస్ కొంచెం కొత్త ఉన్నాయి అని చెప్పి అనడం వల్లనో జాయిన్ అవుతారు. అండ్ ఇంకో కొన్ని సిచ్యువేషన్స్ లోపల ఒక డాక్టర్ లాంటి డిగ్రీ ఇది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అన్నట్టు. సో అట్లా విని ఏమవుతారు కదా అంటే మోటివేట్ అయ్యి ఈ కోర్సెస్ లోపల జాయిన్ అవుతారు. డాక్టర్ తర్వాత డాక్టర్ అని చెప్పి, ఓకేనా. సో ఈ కోర్స్ చేస్తే పక్కా డాక్టర్ లాగానే అని చెప్పి చెప్పడం వల్ల మోటివేట్ అయ్యి ఈ కోర్సెస్ లోపల జాయిన్ అవుతారు. సో బట్ ద రియాలిటీ ఈస్ మనం డాక్టర్ కంటే లైక్ ప్రతి కోర్స్ ఏ కోర్స్ చేసినా కూడా డాక్టర్కి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ తర్వాత డాక్టర్ అట్లాంటిది ఏముండదు అన్నట్టు పక్కా అసిస్ట్ చేయడమే ఉంటుంది. అండ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఐ యాక్చువల్లీ అగ్రీ విత్ దట్, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ సో డాక్టర్ని రిప్లేస్ చేయడం అనేది పారామెడికల్ స్టూడెంట్ తోటి కాదు, ఓకేనా. డాక్టర్ని రిప్లేస్ చేయరు, మీరు డాక్టర్ కింద వర్క్ చేస్తారు. మీరు ఏ కోర్స్ చేసినా కూడా పారామెడికల్ లోపల యూ హ్యావ్ టు వర్క్ విత్ డాక్టర్. సో డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలి. డాక్టర్ లేకపోతే మీరు లేరు, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే వర్క్ లోడ్ అనేది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి మనకి, అండ్ స్కిల్స్ అనేది కావాలి. సో ఇవన్నీ ఉంటేనే ఈ పారామెడికల్ స్టూడెంట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది అన్నట్టు. మనం ఎక్స్పెక్టేషన్ ఎట్లా పెట్టుకుంటాం కదా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మనం ఎక్స్పెక్టేషన్స్ హై లోపల పెట్టుకుంటాం, కానీ అక్కడ రియాలిటీకి వచ్చేసరికి వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం అక్కడ లైక్ సర్వైవ్ అవ్వాలి అంటే మెడికల్ ఫీల్డ్ లోపల మనకి మంచి స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మ్యాచ్ కాదు. మంచి కెరియర్ అనేది ఉంటుంది, కోర్స్ మంచి కెరియర్ అనేది ఉంటుంది. కెరియర్తో పాటు వర్క్ లోడ్, రెస్పాన్సిబిలిటీ, స్కిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలి అంటే మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. సో అట్లా వెళ్ళినప్పుడే వీ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ మెడికల్ ఫీల్డ్. సాలరీ విషయానికి వస్తే సాలరీ ఎట్లుంటుంది కదా అంటే స్టార్టింగ్ లోపల తక్కువ సాలరీ అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఈవెన్ 15,000, 12,000, 13,000 కూడా ఉంటుంది. సో ఒక 1 to 2 years తర్వాత శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మీకు స్కిల్స్ ఉండి మీరు లైక్ మంచిగా మాట్లాడగలిగితే అండ్ మంచిగా ఏంటంటే సింపుల్లీ మీకు స్కిల్స్ని బట్టి మీ మాటలనే అర్థమైపోతుంది అక్కడ. సో మిమ్మల్ని ఒక 1 to 2 weeks అబ్జర్వ్ చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్ లోపల. అబ్జర్వ్ చేసిన తర్వాత నీకు స్కిల్స్ మంచిగా ఉన్న సిచ్యువేషన్ లోపల శాలరీ ఇస్తారు. కానీ బేసిక్ మాత్రం 15 అనేది ఉంటుంది. ఎవరికైనా కూడా మినిమం 12 to 15 అనేది బేసిక్ ఉంటుంది. యూ హ్యావ్ గ్రేట్ స్కిల్స్, మీకు మంచి శాలరీ అనేది బిగినింగ్ లోపలనే ఇవ్వచ్చు, 20-22 దాకా కూడా ఇవ్వచ్చు. కానీ స్టార్టింగ్ శాలరీ అనేది తక్కువే ఉంటుంది, ఓకేనా. సో లెస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరి. అండ్ ప్రైవేట్ లోపల అండ్ చిన్న చిన్న సెటప్స్ లోపల మనం వర్క్ చేస్తే ఇంకా తక్కువ శాలరీస్ అయితే ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో మనం వర్క్ చేసే ప్లేస్ కూడా మనకు శాలరీని సో డిసైడ్ చేస్తుంది. సో నేనేం చెప్తాను కదా అంటే మీరు చేసే ప్లేస్ అండ్ దాని తర్వాత మీకుండే ఎక్స్పీరియన్స్ దాన్ని అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని శాలరీ అయితే ఇస్తారు అన్నట్టు. సో స్టార్టింగ్ లోపల శాలరీ అనేది బేసిక్ లెవెలే ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చే శాలరీకి అండ్ దాంతోపాటుగా వర్క్ లోడ్కి అసలు సంబంధమే ఉండదు. సో వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మనం
ఎక్కడ అంటే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. నైట్ షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అయితే డే షిఫ్ట్లా పని చేయాల్సి ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఒక హ్యూమన్ లైఫ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో అసలు మిస్టేక్స్ చేసే ఛాన్సే ఉండొద్దు, అసలు మిస్టేక్స్ చేయొద్దు ఎక్కడ కూడా. ఓకేనా. బిగినర్ లెవెల్ లోపల సాలరీ తక్కువ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అండ్ దాంతోపాటుగా స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ యాజ్ డేస్ ఆర్ ఇంక్రీజింగ్ మనకేమవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కాలేజ్ యాడ్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్స్ అనేది పాస్డ్ అవుట్ అవుతూ ఉంటారు అన్నట్టు. జాబ్స్ అనేది లిమిటెడ్ ఉంటాయి. అండ్ సిటీలో అయితే లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి, విలేజెస్ లోపల కూడా లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో జాబ్స్ అన్నీ ఫిలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లోపల ఎట్లుంటుంది కదా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక రోల్ని ఒక ఇద్దరు ముగ్గురు ఒక రోల్ని చేస్తూ ఉంటారు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ అనేది ఆ ఫీల్డ్ లోపల ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్ అప్పుడు మాత్రమే మనం ఆ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడగలుగుతాం అన్నట్టు. ఓకేనా. సో కెరియర్ గ్రోత్ అనేది స్లో ఉన్న సిచ్యువేషన్ లోపల, సో కెరియర్ గ్రోత్ అనేది స్లోనే ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్ మీ కెరియర్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు, లేకపోతే కెరియర్ గ్రోత్ అనేది స్లోనే ఉంటుంది. నేనేం చెప్తాను కదంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్ మీరు ఈ కాంపిటీషన్ తట్టుకొని నిలబడగలుగుతారు. అండ్ మీ కెరియర్ లోపల ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుంది. లేదు నేను ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటా, నేను అప్గ్రేడ్ గాను అన్న సిచ్యువేషన్ లోపల యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా. సో నువ్వు స్టూడెంట్ టైంలోనే మంచి స్కిల్ సెట్ అనేది నేర్చుకోవాలి. సో ఇప్పుడు నువ్వు స్టూడెంట్ టైంలో స్కిల్ సెట్ నేర్చుకోకపోతే తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ ఉంటుంది, జాబ్స్ దొరికాయి. అండ్ బయటికి పోయిన తర్వాత కూడా మంచి స్కిల్స్ నేర్చుకొని అప్గ్రేడ్ కావాలి. లేకపోతే ఏమవుతుంది అంటే కాంపిటీషన్ పెరిగిన కొద్దీ రికగ్నైజేషన్ అనేది ఉండదు. అండ్ దాని తర్వాత కెరియర్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ థింగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ విషయానికి వస్తే సో మన సరౌండింగ్స్ లోపల రెస్పెక్ట్ బాగానే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్స్ అండ్ వర్క్ ఏరియా అక్కడ ఏమవుతుంది అంటే రెస్పెక్ట్ అనేది సో మీరు చేసే వర్క్ని బట్టి మీకున్న స్కిల్స్ని బట్టి, ఓకేనా. సో మీరు చేసే హాస్పిటల్ని సిటీని బట్టి మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. సో చిన్న చిన్న సిటీస్ లోపల పెద్ద రెస్పెక్ట్ అనేది ఏమి ఉండదు. ఓకేనా. సో రెస్పెక్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. కొంచెం పెద్ద హాస్పిటల్స్ లోపల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల, సూపర్ స్పెషాలిటీ లోపల వేస్తే మనకు రెస్పెక్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ వర్క్ లోడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోపల కాబట్టి చాలామంది పీపుల్ ఉంటారు కాబట్టి మనకి వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది, మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఓకేనా. మనం చేసే వర్క్ని బట్టి, స్కిల్స్ని బట్టి అండ్ మనం ఉన్న ఏరియాని బట్టి కూడా మనకు రెస్పెక్ట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ హాస్పిటల్ కల్చర్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు రెస్పెక్ట్ అనేది. ఓకేనా. సో ఇవన్నీ థింగ్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం మెయిన్గా ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఒక మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో కాలేజ్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఆ కాలేజ్ లోపల మంచి క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మనమే సమకూర్చుకోవాలి. ఓకేనా. సో కొన్ని కాలేజ్ లోపల క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఇస్తారు, క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో రియల్ టైమ్ స్కిల్స్ అనేది వాళ్ళు నేర్పుతారు, మనం నేర్చుకోము. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ లోపల నేర్పడం అయితే జరుగుతుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ ద రియల్ స్కిల్స్. సో మనకి పక్కాగా ప్రతి కాలేజ్ లోపల వాళ్ళు ఒక 1 year ఇంటర్న్షిప్ అనేది పెడతారు. ఆ 1 year ఇంటర్న్షిప్ లోపల మనం పక్కాగా క్లినికల్ ఎక్స్పోజర్ని తీసుకోవాల్సి ఉంటుంది. మంచిగా క్లినికల్గా మనం రియల్ టైమ్ స్కిల్స్ని నేర్చుకోవాలి, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. మనకు వచ్చిన దగ్గరనే ఆగిపోకుండా మనకు వచ్చిన థింగ్స్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ అన్నీ అయిపోయిన తర్వాత మనం మంచిగా పాస్డ్ అవుట్ అయిన తర్వాత సో మనం ఒక మంచి హాస్పిటల్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూసింగ్ కాలేజ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ దాని తర్వాత కాలేజ్ లోపల మంచిగా చదువుకోవడం, క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంటే, థియరటికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. సో క్లినికల్ ఎక్స్పోజర్తో పాటు థియరటికల్ నాలెడ్జ్ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే వీ కెన్ స్టాండ్ ఇన్ దీస్ పారామెడికల్ కోర్సెస్. లేదా అంటే మన కోర్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే జూనియర్స్కి వేస్ట్ ఈ కోర్సు, సిలబస్ మస్తున్నది, ఓకేనా, సిలబస్ బాగా డెప్త్ ఉన్నది, చదవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ కోర్స్ వేస్ట్ అని చెప్పి జాయిన్ కాకూరి అని చెప్పే సిచ్యువేషన్ వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరి దాని తర్వాత ఒక డెసిషన్ తీసుకోరి. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో పారామెడికల్ కోర్సెస్ అనేది బాగుంటాయి. అండ్ దాంతోపాటుగా ఏంటంటే స్ట్రెస్ ఇన్వాల్వ్ అవుతుంది, లెస్ పే అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా సో ఇవన్నీ థింగ్స్ అనేది ఉంటాయి అన్నట్టు. ఓకేనా. రెస్పెక్ట్ కానీ సో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది, రియాలిటీ అనేది వేరు ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం లో పెట్టుకోరు. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్.